హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే మనము ఎనర్జీ పవర్ అంటే ఏంది, వర్క్ అంటే ఏంది, వర్క్స్లో టైప్స్ తెలుసుకున్నాము. అలాగే ఎనర్జీ కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఎనర్జీలో టైప్స్ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంది, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ potential energy, the energy possessed by a body, the energy possessed by a body virtue of its position or state or configuration is called a potential energy. అంటే ద ఎనర్జీ అంటే ఒక బాడీ పొసెస్డ్ అంటే కలిగి ఉండడం, ఒక బాడీ ఒక ఎనర్జీని కలిగి ఉంది బై వర్షూట్ అంటే డ్యూ టు అంటే దానివల్ల, దాని యొక్క వర్షూట్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఆర్ స్టేట్ ఆర్ కాన్ఫిగరేషన్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొజిషన్ కానీ దాని యొక్క స్టేట్ కానీ దాని యొక్క కాన్ఫిగరేషన్ని చెప్పేదాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఇంకా ఒక ఎగ్జాంపుల్ అంటే మీకే బాగా అర్థమవుతుంది. ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. ఓకే, ఒక కంప్రెస్డ్ స్ప్రింగ్ ఏ కంప్రెస్డ్ స్ప్రింగ్ అంటే ఒక స్ప్రింగ్ని కంప్రెస్ చేస్తే ఇలా ఒత్తి పట్టుకుంటే ఒక కంప్రెస్డ్ స్ప్రింగ్ పొసెస్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఒత్తి పట్టుకుంటే ఆ స్ప్రింగ్ని అది పొటెన్షియల్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఓకే, అదే మీనింగ్. కంప్రెస్డ్ స్ప్రింగ్ పొసెస్ పొటెన్షియల్ ఎనర్జీ. అప్పుడు అది ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే అప్పుడు దానికి ఏమొస్తుందంటే ఏం కలిగి ఉంటుంది, ఎలాంటి ఎనర్జీని కలిగి ఉంటుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ కలిగి ఉంటుంది. బికాస్ ఇట్ కెన్ డూ సమ్ వర్క్ ఇన్ రికవరింగ్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్. ఎందుకంటే ఇట్ కెన్ డూ, అది సమ్ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇలా ఒత్తి పట్టుకున్నప్పుడు ఇలా వదిలితే దాని యొక్క ఒరిజినల్ స్టేట్కి, అంటే మనం ఒత్తి పట్టుకోకున్నప్పుడు ఎలా ఉందో ఆ స్టేట్కి రావాలి అంటే కొంత వర్క్ అనేది చేస్తుందన్నమాట. ఆ వర్క్నే పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. అది అలా చేస్తుంది. అలా చేసేటప్పుడు కొంత వర్క్ చేస్తుంది కదా, ఆ వర్క్ చేయడానికి ముందు ఎలాగొస్తుందని ఫోర్స్ అంటే కంప్రెస్డ్ చేసి ఉంటే అప్పుడు దానికి ఎలాంటి ఎనర్జీ వస్తుందంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఓకే, మీకు అర్థమవుతుంది ఇప్పటికే పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటో. ఓకేనా, మా ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్. కన్సిడర్డ్ ఏ బాడీ అంటే ఒక బాడీ తీసుకుంటాం అన్నమాట, ఒక ఇటుక పిల్ల తీసుకుంటాం. ఓకే, కన్సిడర్డ్ ఏ బాడీ ఆఫ్ మాస్, దాని యొక్క మాస్ ఎంత మనకు తెలియదు. దీన్ని ఒక ఇటుక పిల్ల అనుకుంటాము. ఇది భూమి మీద నేల మీద ఉన్నప్పుడు దాని యొక్క మాస్ ఎంత ఉంది అంటే ఏం తెలియదు కాబట్టి దాన్ని ఎం అని అనుకుంటాం మనం. దాని యొక్క మాస్ ఎంత ఉంది భూమి మీద, ఎం ఉంది. ఆన్ ద గ్రౌండ్ it's a weight mg acts in the vertical downwards direction. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, బరువు అనేది ఎలా యాక్ట్ చేస్తుంది. వర్టికల్ డౌన్వర్డ్స్ డైరెక్షన్ అంటే కిందకి పడుతుంది బరువు. మన బరువు అంతా ఇక్కడ దేని మీద పడుతుంది, భూమి మీద పడుతుంది. అలాగే దీని యొక్క ఇటుక పిల్ల మాస్ ఎంత ఉంది, దీని యొక్క మాస్ ఎం ఉంది. ఎం కూడా ఎలా యాక్ట్ చేస్తుంది, దీని యొక్క మాస్ ఎం, వెయిట్ వచ్చేసి ఎంజీ. ఇది ఎంజీ ఎలా వచ్చిందంటే మీరు ఫ్రిక్షన్ నేర్చుకొని లెసన్ ఏంటంటే మీకు అర్థమవుతుంది. ఇది ఎంజీ యొక్క ఇటుక పిల్ల యొక్క వెయిట్ వచ్చేసి ఎంజీ, మాస్ వచ్చేసి ఎం. సో ఎంజీ దాని యొక్క వెయిట్ ఎలా పనిచేస్తుంది, దాని బరువు ఎలా పడుతుంది, వర్టికల్ డౌన్వర్డ్స్ డైరెక్షన్ పడుతుంది. అదే చెప్తున్నారు, ద వెయిట్ ఎంజీ యాక్ట్స్ ఇన్ వర్టికల్ డౌన్వర్డ్స్ డైరెక్షన్. ఓకేనా, దాని యొక్క బరువు కింద పడుతుంది. ఎంజీ అనేది వర్టికల్ డౌన్వర్డ్స్ డైరెక్షన్ యాక్ట్ చేస్తుంది.
టు లిఫ్ట్ దిస్ బాడీ అంటే ఆ బాడీని మనం లేపాలి అనుకుంటే ఏ మినిమం ఫోర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ వెయిట్ షుడ్ బి అప్లైడ్ ఇన్ వర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్. అంటే ఆ బాడీని మనం లేపాలి అనుకుంటే ఎంత ఫోర్స్ కావాలి, ఎంత ఫోర్స్ కావాలంటే మనం ఎంత ఫోర్స్ పెట్టి లేపాలా అంటే మనకి ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు మనం ఇటుక పిల్ల ఒక మనిషి అనేది ఒక 40 కేజీలు ఉన్నాడు అనుకోండి. ఆ 40 కేజీల మనిషిని లేపాలి అంటే మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, ఎంత 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 ఫోర్స్తో లేపాలి అతన్ని. 40 కేజీల లోపు ఉండి 40 కేజీల లోపు 39, 38 పెట్టి లేపితే లేస్తాడా? లేరు. అంతకంటే ముందు అంటే 41, 40, 50, 60, 70, 80 అట్లా పెడితే ఈజీగా లేస్తాడు. అలాగే మినిమం ఫోర్స్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎంత పెడితే లేయగలుగుతాడు అంటే, ఇప్పుడు దాని యొక్క ఇప్పుడు 40 కేజీస్ ఉన్నాడు అంటున్నాము. అదే 40 కేజీస్ పెట్టి ఫోర్స్ పెట్టి లేపితే ఖచ్చితంగా లేయగలుగుతాడు. అంటే దాని మినిమం ఫోర్స్ అంటే ఫోర్స్ ఎంత కావాలా అంటే, దాని యొక్క ఫోర్స్ ఎంత కావాలంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ వెయిట్. ఆ బాడీ యొక్క వెయిట్కి ఈక్వల్గా ఉంటే ఈజీగా లేస్తుంది. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా చాలా ఈజీగా లేస్తుంది. కానీ ఎంత స్టార్టింగ్ నుంచి ఎంత లేస్తుంది అంటే ఆ బాడీ యొక్క వెయిట్ ఈక్వల్ ఉంటే చాలు, మినిమం ఫోర్స్ ఉంటే లేస్తుంది. ఆ ఫోర్స్ కూడా ఎలా అప్లై చేయాలి, మనం దాని మీద బాడీ మీద పెడతాం. బాడీని పెట్టి వర్టికల్ డౌన్వర్డ్స్ డైరెక్షన్ చేస్తామా, అప్వర్డ్ డైరెక్షన్ చేస్తామా? మనం దాన్ని లేపాలి అనుకుంటున్నాం కాబట్టి పైకి ఫోర్స్ ఇలా లేపుతాం. సో ఇలా లేపుతాం మనము. అలా లేపితే పైకి లేస్తుంది. ఇలా ఆ ఫోర్స్ని ప్రెస్ చేస్తే భూమి లోపల పోతుంది కానీ పైకి రాదు. సో మనం లేపాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ బాడీ అనేది పైకి లేస్తుంది. ఇలా ఉంటే పైకి లేస్తారు. ఆ ఫోర్స్ ఎలా అప్లై చేయాలి? వర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్ అన్నారు. అంటే అప్వర్డ్ డైరెక్షన్ అప్లై చేస్తే పైకి లేస్తుంది. ఇఫ్ ద ఫోర్స్ డిస్ప్లేసెస్ ద బాడీ, ఇప్పుడు ద బాడీ టు హైట్ అంటే ఇఫ్ ద ఫోర్స్ మనం అప్లై చేసిన ఫోర్స్ డిస్ప్లేసెస్ అంటే కొంత డిస్టెన్స్ పంపిస్తుంది, దూరం పంపిస్తుంది. ఎంత డిస్టెన్స్ పంపించింది అంటే మనకు తెలియదు. అంటే భూమి మీద ఉండింది మన ఫోర్స్ ఇలా పైకి ఇలా యారో మార్క్ చూపిస్తున్నాం కదా, ఫోర్స్ని ఏమంటారు? ఎఫ్ అంటున్నాం. ఎలా అప్లై చేసాం? అప్వర్డ్ డైరెక్షన్ చేసాం. యారో మార్క్ చూపించాను కదా, ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో చేసాము ఫోర్స్ అప్లై అయింది. ఎంత హైట్ తీసుకోపోయింది అంటే మనకి హైట్ అనేది తెలియదు. సో దాని హైట్ని హెచ్ అనుకుంటారు. అదే చెప్తున్నారు ఇక్కడ. మనం ఫోర్స్ అప్లై చేసింది బాడీ, ఇఫ్ ద ఫోర్స్ డిస్ప్లేసెస్ ఎ బాడీ టు హైట్ వరకు, భూమి నుంచి హైట్ హెచ్లో హైట్ వరకు తీసుకుపోయింది అనమాట మనం ఫోర్స్ అప్లై చేసింది. దెన్ సమ్ వర్క్ ఈజ్ డన్ అగైన్స్ట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. ఓకేనా? మన వర్క్ అంటే ఏంటి? వర్క్ డెఫినేషన్ కొడుతున్నా మీకు. వర్క్ ఈజ్ సేడ్ టు బి డన్ వెన్ ఫోర్స్ ఈజ్ డిస్ప్లేసెస్ ఎ బాడీ. సో ఇక్కడ మనకు వర్క్ జరిగింది. ఎలా చెప్పగలుగుతున్నాం? మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది బాడీని డిస్ప్లేస్ చేసింది. అర్థమవుతుందా? డిస్ప్లేస్ చేసింది కాబట్టి మనం వర్క్ జరిగింది అంటున్నాం. దెన్ సమ్ వర్క్ ఈజ్ డన్ అగైన్స్ట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. అంటే గ్రావిటీ ఎలా పనిచేస్తుంది? వర్టికల్ డౌన్వర్డ్స్ డైరెక్షన్ పనిచేస్తుంది. మనం ఫోర్స్ ఎలా అప్లై చేసాం? వర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసాం. సో ఆపోజిట్ అంటే అగైన్స్ట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, గ్రావిటీకి ఫోర్స్ యొక్క గ్రావిటీకి ఆపోజిట్గా అగైనెస్ట్గా మనం ఫోర్స్ అప్లై చేసాము. అదే చెప్తున్నారు ఇక్కడ. వర్క్ ఫార్ములా ఏంటి? వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని లాస్ట్ వీడియోలోనే తెలుసుకున్నాం మనం. వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ డన్ ఏం రాసుకున్నాం? డబ్ల్యూ రాసుకున్నాము. ఫోర్స్ని ఏం రాసుకున్నాం మనం? ఫోర్స్ని ఎఫ్ రాసుకున్నాము. డిస్ప్లేస్మెంట్ని
డిస్ప్లేస్మెంట్ ఎస్ అంటే డిస్ప్లేస్ చేసింది కదా, ఎంత చేసింది, హైట్ హెచ్ చేసింది, అందుకే డిస్ప్లేస్మెంట్ని హెచ్ అనగా తీసుకున్నాం. ఓకే, డిస్ప్లేస్మెంట్ని హారిజాంటల్లో ఎస్ తీసుకోవచ్చు లేదా హెచ్ తీసుకోవచ్చు, వర్టికల్లో హెచ్ తీసుకోవచ్చు లేదా ఎస్ తీసుకోవచ్చు. మనం హెచ్ తీసుకున్నాం. డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీహెచ్. ఎంజీహెచ్ ఎట్లా వచ్చిందంటే ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, ఫోర్స్ కదా. ఎంత ఫోర్స్ అప్లై చేసాం మనం, ఆ బాడీ యొక్క వెయిట్ ఈక్వల్ టు ఆ బాడీ యొక్క ఈక్వల్ వెయిట్కి మనం ఫోర్స్ అప్లై చేస్తే బాడీ లెగిసింది. సో ఇప్పుడు మనం ఫోర్స్ ఎఫ్ని ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు ఫోర్స్ మనం అప్లై చేసే ఫోర్స్ ఒకటే, దాని యొక్క వెయిట్ ఒకటే. సో దాని యొక్క వెయిట్ ఎంత, ఎంజీ అని అనుకున్నాం కదా ఫస్ట్, ఎంజీ. సో ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ రాసుకోవచ్చు కదా, మనం అప్లై చేసిన ఫోర్స్ ఒకటే, దాని యొక్క బాడీ యొక్క వెయిట్ ఒకటే. సో మనం ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ అని రాసుకోవచ్చు. సో ఎఫ్ని రాసుకున్నాం, ఎంజీ రాసుకున్నాం. ఓకే, హెచ్ అంటే హెచ్ అలాగే రాసుకున్నాం. సో ఇక్కడ చెప్తున్నారు చూడండి, లాస్ట్ కంక్లూజన్, దిస్ వర్క్ డన్, వర్క్ జరిగింది ఇన్ లిఫ్టింగ్ ద బాడీ. ఎక్కడ జరిగింది, దేని మీద జరిగింది, లిఫ్టింగ్ ద బాడీ. లిఫ్టింగ్ అంటే బాడీని లేపినప్పుడు వర్క్ జరిగింది. విల్ బీ స్టోర్డ్ ఇన్ ద బాడీ యాజ్ ఎ పొటెన్షియల్ ఎనర్జీ. విల్ బీ స్టోర్డ్ మీకు చెప్పాను కదా, అప్పుడే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. విల్ బీ స్టోర్డ్ ఇన్ ద బాడీ యాజ్ ఎ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎలా స్టోర్ పైన బాడీలో మనం పైకి పంపించాం కదా, ఆ బాడీలో ఎలాంటి ఫోర్సు స్టోర్ అయిందంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు పైకి పోయింది, మనం లిఫ్ట్ చేసాం, పైకి పోయింది, దానికి ఎలాంటి ఫోర్స్ ఉంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని ఇడిస్తే ఏమవుతుంది, కింద పడిపోతుంది. మనం ఫోర్స్ అప్లై చేస్తామా, చెయ్యం, దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీని ఏం రాసుకోవచ్చు, వర్క్ జరిగింది, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ డన్. పొటెన్షియల్ ఎనర్జీ ఏం రాసుకోవచ్చు, అప్పుడు ఎంజీహెచ్ రాసుకోవచ్చు. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ. ఇంకోసారి వినండి, మీకు ఖచ్చితంగా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ సెకండ్ టైప్ అంటే కైనెటిక్ ఎనర్జీ. ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ pursuit of its motion is called కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏమనుకున్నాం, దాని ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై pursuit of its స్టేట్ కాన్ఫిగరేషన్ అండ్ పొజిషన్ అనుకున్నాం కదా, దాన్ని స్టేట్ పొజిషన్ కాన్ఫిగరేషన్. దీనికి ఏంటి, ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై pursuit of its మోషన్. దాని యొక్క మోషన్నే ఈజ్ కాల్డ్ ఏ కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం. దాని యొక్క మోషన్ని మనం కైనెటిక్ ఎనర్జీ అంటున్నాం, దాని యొక్క మోషన్. ఎగ్జాంపుల్ ఏంటంటే రన్నింగ్ మ్యాన్ పొసెస్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు మనిషి ఉరుకుతున్నాడు, ఆ మనిషి ఎలాంటి ఫోర్స్ని కలిగి ఉంటాడు అంటే కైనెటిక్ ఎనర్జీని కలిగి ఉంటాడు. మూవింగ్ కార్ మూవ్ అవుతుంది, దానికి ఎలాంటి ఎనర్జీ ఉంటుందంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఫ్లోయింగ్ వాటర్, బ్లోయింగ్ విండ్, ఇవన్నిటికీ కైనెటిక్ ఎనర్జీ. ఏదైతే మూవ్ అవుతుంది అనుకోండి, దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, కన్సిడర్డ్ ఏ బాడీ ఆఫ్ మాస్ m. ఓకే, మనం ఈ పొటెన్షియల్ ఎనర్జీలో కూడా అలాగే అనుకున్నాం. ఒక బాడీని తీసుకున్నాం, ఓకే, ఇటుక పిల్లని తీసుకున్నాం, మనం దాని యొక్క మాస్ ఎంత ఉంది, m అనుకున్నాం. మనకు తెలియదు కాబట్టి మాస్ని m అనుకుంటున్నాం. విచ్ ఈజ్ అట్ రెస్ట్, అది ఎలా ఉంది, మూమెంట్లో ఉందా, మూమెంట్లో లేదు, ఒక రెస్ట్లో ఉందా అంటే ఎక్కడ కదలకుండా అక్కడనే ఉంది. సపోజ్ ఒకవేళ దట్ ఏ కాన్స్టాంట్ ఫోర్స్ F యాక్ట్స్ ఆన్ అ బాడీ, అంటే సపోజ్ దట్ కాన్స్టాంట్ ఫోర్స్ ఒక కాన్స్టాంట్ ఫోర్స్ని ఏమంటున్నాం మనం, ఎఫ్. అది కాన్స్టాంట్ ఫోర్స్ ఎక్కడ అప్లై అవుతుందంటే ఆ ఇటుక పిల్ల మీద కాన్స్టాంట్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. అప్లై అయితే
అప్పుడు ఏమవుతుంది, మూవ్ అవుతుంది కదా. ఆ ఇటుక పిల్ల మీద ఒక ఫోర్స్ అప్లై చేస్తే మూవ్ అవుతుంది ఖచ్చితంగా. మూవ్స్ ఇట్ త్రో ఏ డిస్టెన్స్, కొంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతుంది. ఆ డిస్టెన్స్ని మనం ఏమంటున్నాము, ఎస్ అంటున్నాము. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది కాన్స్టాంట్ ఫోర్స్. ఇక్కడ యారో మార్క్ వేయలేదు. సో మనం కాన్స్టాంట్ ఫోర్స్ని అప్లై చేస్తున్నాము. ఆ ఫోర్స్ని ఏమంటున్నాం, ఎఫ్ అంటున్నాం. దాని యొక్క మాస్ని ఏమంటున్నాం, ఎం అంటున్నాం. కాన్స్టాంట్ ఫోర్స్ని అప్లై చేస్తే మనం కొద్దిగా డిస్టెన్స్ని ట్రావెల్ చేసింది కదా, ఆ డిస్టెన్స్ని మనం ఏమంటున్నాం అంటే ఎస్ అంటున్నాం. ఓకేనా, మనం అది ఓకే. ఇక్కడ డెఫినేషన్ చూద్దాము. ఇట్ మూవ్స్ త్రూ ఏ డిస్టెన్స్ ఎస్. ఓకే, లెట్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ ట్రావెలింగ్ డిస్టెన్స్, లెట్ ద వెలాసిటీ ఆఫ్ బాడీ ఆఫ్టర్ ట్రావెలింగ్ డిస్టెన్స్ ఎస్ బి వి. ఓకేనా, ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు దాని యొక్క వెలాసిటీ ఏముంటుంది, ఏముండదు, జీరో ఉంటుంది. మనం ఫోర్స్ అప్లై చేస్తే మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత దాని యొక్క వెలాసిటీ ఏముంటుంది, కొద్దిగా ఉంటేనే కదా మూవ్ అవుతుంది. అది కొద్దిగానే మనం వీగా కన్సిడర్ చేస్తాము. మనకు తెలియదు కాబట్టి దాని వెలాసిటీని వీ అని అంటున్నాం. ఇది ఏంటి, ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ. ఇనీషియల్ అంటే ముందు ఉంది, అంటే రెస్ట్లో ఉన్నప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత, జీరో. ఇనీషియల్ వెలాసిటీ అంటే యూగా కన్సిడర్ చేస్తాం, ఫైనల్ వెలాసిటీ అంటే వీగా కన్సిడర్ చేస్తాము. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ యూ అంటున్నాం. ఇనీషియల్ వెలాసిటీ ఏముంది, జీరో ఉంది. ఫైనల్ వెలాసిటీ ఏముంది, వి ఉంది. ఇప్పుడే చెప్పుకున్నాం కానీ ఇనీషియల్ వెలాసిటీ వచ్చేసి వి ఉంది. డిస్టెన్స్ ట్రావెల్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఎస్ అనుకున్నాం. ఓకే, ఎస్ ఈక్వల్ టు ఎస్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకే, డిస్ప్లేస్మెంట్ని ఏమిటో ఇండికేట్ చేస్తామంటే ఎస్తో చేస్తాం. ఫైనల్ వెలాసిటీని వీతో, ఇనీషియల్ వెలాసిటీని యూతో. యాక్సలరేషన్ ఎంత ఉంది, దాని యొక్క యాక్సలరేషన్ ఎంత ఉందంటే మనకు తెలియదు. అది యాక్సలరేషన్ తెలియదు కాబట్టి మనం యాక్సలరేషన్ కనుక్కోవాలి. ఎందుకు కనుక్కోవాలి అంటే మనం వర్క్ జరిగింది, ఎంత వర్క్ జరిగింది అనేది కనుక్కోవాలి. మనం ఇక్కడ కనుక్కున్నాం కదా, ఎంత వర్క్ జరిగింది, ఇక్కడ ఎంజీహెచ్ వర్క్ జరిగింది. సో ఇప్పుడు మనకి వర్క్ డన్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ మనకు తెలిసింది. ఇప్పుడు మనకి ఫోర్స్ కావాలా, ఫోర్స్ మనకు తెలుసా, తెలీదు. ఇప్పుడు మనం ఎందుకంటే వర్క్ ఎంత జరిగింది కనుక్కోవాలంటే ఫోర్స్ కావాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది తెలిసింది, ఫోర్స్ ఎంత ఉంది, ఫోర్స్ తెలీదు. ఫోర్స్ కనుక్కోవాలి అంటే మనకి ఏం తెలిసి ఉండాలో, ఫస్ట్ యాక్సలరేషన్ తెలిసి ఉండాలి. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి గుర్తుందా మీకు? యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం ఆర్ వెలాసిటీ బై టైం. మనకు ఫస్ట్ వెలాసిటీ తెలిసి ఉండాలి. ఫస్ట్ మనకు ఫోర్స్ కావాలంటే యాక్సలరేషన్ తెలిసాలా, యాక్సలరేషన్ కావాలంటే ఫోర్స్ తెలిసాలా. ఇప్పుడు యాక్సలరేషన్ కనుక్కోవాలంటే మనం ఇది సెకండ్ ఎలిమెంట్స్ ఆఫ్ డైనమాటిక్స్లో మనం నేర్చుకొని ఉంటాం ఈ ఈక్వేషన్స్, 4 ఈక్వేషన్స్ని. ఆ 4 ఈక్వేషన్స్లో ఒకటి సూట్ అయిందాన్ని తీసుకొని, పాసిబుల్ అయిందాన్ని తీసుకొని యూజ్ చేసుకుంటే మనకి ఏ యాక్సలరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం యాక్సలరేషన్ ఎందుకు అనుకుంటున్నాం అనేది ఇప్పుడు అర్థమైందా? వర్క్ డన్ ఎంత అయిందో కనుక్కోవడానికి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ తెలుసు. ఫోర్స్ కావాలంటే యాక్సలరేషన్ కావాలి కాబట్టి యాక్సలరేషన్ ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు ఉన్న దాంతో యూజ్ చేసుకొని యాక్సలరేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ ఎంత జరిగిందని తెలిసింది, ఇప్పుడు యాక్సలరేషన్ తెలిసింది. ఈ మూడింటితో ఒకటి ఏ ఈక్వేషన్ సరిపోతుందంటే v² - u² = 2as సరిపోతుంది, ఈక్వేషన్ సరిపోతుంది. ఇప్పుడు v² అంటే ఏం చేసినాం, v² వేసుకున్నాం, మైనస్ అలాగే వేసుకున్నాం. u² అంటే 0 అంటే 0నే వస్తుంది, = 2 అలాగే వేసుకుంటాం. ఏ అంటే ఏంటి మనకు తెలియదు, సో ఏనే వేసుకుంటాం. ఎస్ అంటే ఎంత, డిస్ప్లేస్మెంట్ కదా, డిస్ప్లేస్మెంట్ ఎంత చేస్తుంది, ఎస్ చేస్తుంది, సో ఎస్ రాసినాం. ఇప్పుడు 0² అంటే -0² అంటే 0నే వస్తుంది. సో ఇప్పుడు
ఏ తెలియదు కాబట్టి మనకి ఏ ఇక్కడే పెట్టుకుంటాము 2 అండ్ ఎస్ని యూతలు పంపిస్తే ఏమవుతుంది డినామినేటర్ అవుతుంది. అప్పుడు యాక్సలరేషన్ ఎంత వస్తుంది v²/2as. యాక్సలరేషన్ ఆఫ్ బాడీ ఎంత v²/2as. అలాగే ఇప్పుడు మనం ఫోర్స్ కనుక్కో యాక్సలరేషన్ ఎందుకు కనుక్కున్నాం ఫోర్స్ కనుక్కోవడానికి. ఫోర్స్ ఎలా కనుక్కుంటాం మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో ఇప్పుడు మనకి యాక్సలరేషన్ తెలిసింది ఫోర్స్ కనుక్కోవడానికి వస్తుంది. ఇప్పుడు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఫోర్స్ యాక్ట్ చేస్తుందంటే ఆన్ ద బాడీ. ఫోర్స్ అంటే ఏంది ఫార్ములా మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఎంత ఎం. మాస్ ఎంత మనం అనుకున్నాం కదా కన్సిడర్డ్ ఏ బాడీ ఆఫ్ మాస్ ఎంత ఎం అనుకున్నాం. సో కన్సిడర్డ్ ఏ బాడీ మాస్ అంటే మాస్ ఎంత ఎం అనుకున్నాం కాబట్టి ఎం వేసుకున్నాం. యాక్సలరేషన్ ఇక్కడ వచ్చింది కదా v²/2as. యాక్సలరేషన్ ఇలాగే వేసాం. ఇప్పుడు m ఇంటూ v², ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసి m ఇంటూ v² అలాగే వేసుకుంటాం బై 2as అలాగే వేసుకుంటాం. ఇదేంది ఫోర్స్ F mv²/2as. ఇప్పుడు ఫోర్స్ వచ్చింది డిస్ప్లేస్మెంట్ వచ్చింది. ఇప్పుడు మనం వర్క్ అనేది కనుక్కోవచ్చు. ఇప్పుడు అర్థమైందా మీకు వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇప్పుడు కనుక్కోవచ్చు. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఉంది డిస్ప్లేస్మెంట్ ఉంది. ఇప్పుడు ఫోర్స్ కనుక్కోవచ్చు డిస్ప్లేస్మెంట్ వర్క్ రెండు ఉన్నాయి కాబట్టి మనం ఫోర్స్ అంటే ఏమొచ్చింది మనకు mv²/2as. mv² అలాగే వేసుకుంటాం బై 2as అలాగే వేసుకుంటాం. డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత అనుకున్నాం మనం డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఎస్. సో ఎస్ వేసుకున్నాం. ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. mv²/2 ఉంటుంది. ఈ 2 యూతలకు ఇక్కడ వస్తే హాఫ్. మనం mv²/2 రాయొచ్చు, హాఫ్ mv² కూడా రాయొచ్చు. రెండిట్లో ఏది రాసినా ఒకటే. ఇప్పుడు వర్క్ డన్ కనుక్కున్నాం కదా వర్క్ డన్ దేని మీద జరిగింది అనేది ఇప్పుడు రాద్దాం. ద వర్క్ డన్ బై ద ఫోర్స్ వర్క్ డన్ చేసింది ఫోర్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ. ఓకేనా వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ. ఆ ఫోర్స్ని కన్వర్ట్ చేసింది ఫోర్స్ ఇంటూ వర్క్ ఏం చేసిందంటే ఫోర్స్ నుంచి కైనెటిక్ ఎనర్జీగా మార్చింది. దాన్నే మనము అలా వచ్చిందే కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి ఇప్పుడు ఫోర్స్ కైనెటిక్ ఎనర్జీ వర్క్ ఈక్వల్ అనుకున్నాం మనం హాఫ్ ఇంటూ mv². సో ఇది కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఖచ్చితంగా అర్థం అయ్యే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.